క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా, మా కల్వరి పిలుపు పరిచర్యలను వీక్షిస్తున్న వీక్షకులారా, మరి ఒక దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనలందరినీ నడిపిస్తూ ఆయన వారసులుగా నీవు నేను అవ్వాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఇట్టి భాగ్యమును బట్టి ఆ దేవునికి వేవేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్య భాగం ద్వారా మనము దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. ఈ మాటలు వింటున్న నీవు ప్రియ సహోదరుడా సహోదరి, తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన దేవా, స్తోత్రార్హుడా, మీ అత్యధికమైన కృపచేత, మీ అమూల్యమైన రక్తం చేత మమ్మలను కడిగి ప్రేమించిన దేవ, మా జీవితంలో మరి ఒక దినమును మాకు అనుగ్రహించిన గొప్ప దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి ఒకసారి మీ బిడ్డల మధ్యకు మీ మాటల ద్వారా మమ్మలను నడిపించిన విధానమును బట్టి వందనాలు నాయన. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి, బలపరచండి. వింటున్న మీ బిడ్డలందరూ అయా మీ బిడ్డలుగా మార్చబడుటకు, వారి లోక జీవితమును పరిశుద్ధ జీవితంగా మార్చుకొనుట కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మన ముందున్నటువంటి అంశం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 34వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన ఎట్టివాడు మనం రుచి చూడాలి. ఆయన ఎట్టి ప్రభావము కలిగిన వాడు మనం తెలుసుకోవాలి. ఆయన ఎట్టి మహాత్యము కలిగిన వాడు. ఆయన నామములను మనం ధ్యానించబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామములు, ఆయనకు పెట్టబడినటువంటి పేరులు, ఆయనకున్నటువంటి మహా గొప్ప నామములు, ఆ నామములను విని మనము ఆయన ఎట్టివాడో రుచి చూసి తెలుసుకోవలసిన అవసరత నీకు నాకు మనందరికీ ఉన్నదని దేవుని వాక్యము తేట తెల్లగా మనకు తెలియచేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రమంలో ఆయన యొక్క ప్రభావము ఎట్టిదో, ఆయన ఎట్టి ప్రభావము కలిగిన వాడో మనము తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. ఆయన యొక్క నామములు అనగా ఆయన ఎలాంటి వాడో, ఆయనకున్న శ్రేష్టమైన నామములు 4 విషయాల ద్వారా మనము తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. అబ్రహాము ఆయన ఎట్టి నామమును కలిగి ఉన్నాడో దేవుడు అబ్రహాము రుచి చూచాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 17వ అధ్యాయంలో అబ్రాముగానే ఉన్నారు, కానీ అబ్రహాముగా మార్చబడలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినను దేవుడు తనను విరవకముందే ఆ దేవుడు ఎట్టివాడో అబ్రామునకు తెలియజేయుచున్నాడు దేవుడు. ఈనాడు నీవు నేను కూడా ఆయన ఎట్టివాడో మనం రుచి చూడవలసిన అవసరత ఉన్నది. ఆ దేవుని యొక్క ప్రభావమును తెలుసుకోవలసిన విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనే మాట రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు ఆయనకు దేవుడు ప్రత్యక్షమై ఇలాగ అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, మొదటి మాట ఆయన ఎట్టివాడో మనం రుచి చూసి తెలుసుకోవాలి. మొదటగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయన ఆల్మైటీ గాడ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు.
ఇంతకు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఏమి చేస్తాడు? మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. సర్వశక్తి కలిగిన దేవుడని ఆయనకు ఒక పేరు పెట్టబడినది. అది ఆయనే చెప్పాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఎట్టివాడు నీవు నేను రుచి చూడాలి, ఇతరులకు ఆయన ఎట్టివాడో ప్రకటించాలి, ఆయన ఎట్టివాడో మనం తెలియచేయాలి. దేవుని నమ్మిన బిడ్డలు నమ్మని వారికి ఆయన ఎట్టి సర్వశక్తిమంతుడో మనము తెలపాల్సిన అవసరత ఉంది. వారిని రక్షణ మార్గములోకి నడిపించవలసిన అవసరత ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు అనే మాటకు పర్యాయ పదములుగా మనం గమనించినట్లయితే అమిత శక్తి కలిగిన వాడని కూడా మనము ధ్యానించవచ్చు. సర్వశక్తి కలిగిన వాడంటే అమిత శక్తి కలిగిన వాడు. ఈ మాట భూప్రపంచంలో ఏ మానవుడికి లేదు. భూప్రపంచంలో దేవుడు అని పిలువబడుచున్న ఎవరికి మాట లేదు. ఆయన అమిత శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి ఎట్లాంటిదో ఆ సర్వశక్తి కలిగిన దేవుని మనం రుచి చూడాలి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీవు నేను, చిన్నపిల్లలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, వృద్ధులారా, సేవకులారా, ప్రతి ఒక్కరిమి కూడా ఆ సర్వశక్తి కలిగిన దేవుని మనము రుచి చూడవలసిన అవసరం ఉంది. అందుకే రోమిలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా అంటాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అనగా ఇక్కడ రాయబడిన మాట అబ్రహాము గురించి చెప్తూ, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడు. సర్వశక్తిమంతుడంటే అర్థము ప్రియ దేవుని బిడలారా, మృతులను సజీవులుగా చేయువాడు. మృతుడు అంటే మరణించినవాడు. మృతుడంటే చనిపోయిన వ్యక్తి. చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపగలిగిన దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ మాట వింటున్నామా ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా? ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు. అదే సర్వశక్తి కలిగిన దేవునికి ఉన్న ప్రభావము, అదే అమిత శక్తి కలిగిన దేవునికి ఉన్నటువంటి పవర్ అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇంకొక మాట అంటాడు ఇక్కడ, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అనే మాట రాయబడింది. రెండవది ఏంటంటే, సర్వశక్తి కలిగిన దేవుడు అంటే లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు. లేని వాటిని, ఈ మాట వినండి ప్రియ దేవుని బిడ్డలారా, లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు ఆయన. ఏమి లేవు, ఆది యందు భూమి ఆకాశములు లేవు, చీకటి అనగా అగాధ జలముల మీద అక్కడ చీకటి కమ్ముకొని ఉన్నది. కానీ దేవుని యొక్క ఆ ఆత్మ అల్లాడుచుండని అని రాయబడింది. అంటే ఆ మాట గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఏమి లేవు శూన్యములో నుంచి సృష్టిని చేశాడు. అనగా వెలుగును కమ్మని కలుగనమా అనగా కలిగినది. చంద్రుడు కావాలన్నాడు, సూర్యుడు కావాలన్నాడు, సమస్తమైన నోటి మాట వలన కలిగినవి. అవన్నీ ఆనాడు లేవు, కానీ ఉన్నట్టు పిలిచాడు, సమస్తం వచ్చాయి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు అంటే అర్థము లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను గణపరుస్తున్న దేవుడు, నీవు నేను ఎవరికైతే ప్రార్థిస్తున్నామో అట్టి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అన్న విషయాన్ని నీవు గమనించవలసిన అవసరం ఉంది. ఆ సర్వశక్తి కలిగిన దేవుడిని రుచి చూడు. నువ్వు రుచి చూడటంలే, రుచి చూస్తే లోకంలో ఉండవు, రుచి చూస్తే పాపంలో ఉండవు, రుచి చూస్తే అబద్ధాలు ఆడవు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు, అమిత శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు. గాలి మనకు కంటికి కనపడదు, అది ఉంది, ఆయన కనపడకపోయినా పిలిచే దేవుడు. ఈ క్రమంలో అబ్రహాముకి ఇంకా సంతానం లేదు, లేకపోయినను ఉన్నట్టు చెప్తున్న దేవుడు ఆయన. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ నీరు లేవు త్రాగటానికి, కానీ దేవుడు ఉన్నట్టు మోషేను పిలవమన్నాడు, బండను కొట్టమన్నాడు. ఒక బండలో నుండి నీరు బహుగా ప్రవహించింది. ఆ బండ క్రీస్తే అన్న విషయాన్ని నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను కూడా ఆ క్రీస్తైనటువంటి దేవునిలో మనం ఉన్నట్లయితే మన జీవితము నీళ్ళ వలె ప్రవహిస్తుంది, మన జీవితము బహు గొప్పగా ఆశీర్వదించబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన
సర్వశక్తి కలిగిన దేవుడు, అనగా అమిత శక్తి కలిగిన వాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఏమి చేయగలడయ్యా అంటే, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు, వాగ్దానమును నిలబెట్టుకునే దేవుడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేర్చాల్సింది. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, హన్నాకు వాగ్దానం చేసిన దేవుడు, జకర్యాకు వాగ్దానం చేసిన దేవుడు ఈనాడు నీకు నాకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నీ అవసరత ఏమిటో ఆ సర్వశక్తి దేవుని దగ్గర ప్రార్థన చేయి. అమిత శక్తి కలిగిన దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ అవసరతలో సమస్తము దేవుడు తీర్చగలడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. వాగ్దానమును నిలబెట్టే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఒక మాట, సర్వశక్తి కలిగిన దేవుడు అంటే అర్థము అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు. ఈ లోకముల అసాధ్యమును ఎవరు సాధ్యం చేయగలరు? లేని వాటిని ఎవరు ఉన్నట్టు పిలవగలరు? మృతులను ఎవరు సజీవులుగా చేయగలరు? ఎవ్వరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఆరాధించుచున్న దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు. అట్టి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన ఎట్టి ప్రభావం కలిగిన వాడో నువ్వు రుచి చూస్తున్నావా? రుచి చూసినట్లయితే ఆయన నీ వాగ్దానం నెరవేర్చే దేవుడు. నీకు అసాధ్యమేమో కానీ దేవునికి సాధ్యమే నీవు అనుకున్నది నెరవేరటానికి అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరం ఉన్నదని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఆరాధించుచున్న దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి పవిత్రత అపవిత్రతకు మనము చోటు ఇవ్వకూడదు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగినది, అమితమైన శక్తి కలిగిన దేవుడు కాబట్టి మన హృదయంలో అపవిత్రతకు మనము చోటు ఇవ్వకూడదు. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఎట్టివాడో రుచి చూడాలి, ఆయన ఎట్టివాడో రుచి చూడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని అంశంలోకి వెళ్దాం. ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయన ఉత్తముడే కాదు, ఆయన ఎట్టి ప్రభావం కలిగిన వాడో మనం రుచి చూడవలసిన అవసరత ఉంది. మరి ఒక మాట ఏమంటున్నాడంటే, ఆయనను ఎట్లా మనం రుచి చూసి తెలుసుకోవాలంటే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. రెండవ మాట, ఆయన ఎట్టివాడో మనము రుచి చూడవలసిన అవసరత ఉంది. ఆయన ఎట్టివాడయ్య అంటే సర్వాధికారి. ఇందాక మనం ధ్యానించాం. ఆయన ఎట్టివాడయ్య అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, అంటే అమిత శక్తి కలిగిన దేవుడు. రెండవ మాట, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటే ఓమ్నిపొటెంట్. ఆ సర్వాధికారి అయిన దేవుడు ఏమి చేయగలడు, ఎలాంటి వాడయ్యా అని మనం చూస్తే, ఆయన సర్వాధికారి అంటే అందరికంటే ఉన్నతుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ధనికులు దరిద్రులు అందరూ ఉన్నారు, ఆయన అందరికంటే ఉన్నతుడు. ఈ భూప్రపంచంలో ఏ మానవుడు కూడా ఆయన కంటే అధికారి కాదు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారి ఉండవచ్చు. విద్యాశాఖకు ఒక అధికారి ఉంటాడు, పోలీస్ శాఖకు ఒక అధికారి ఉంటాడు, తర్వాత రెవెన్యూ శాఖకు ఒక అధికారి ఉంటాడు, ప్రతి ఒక్కరికి జిల్లాకు ఒక అధికారి ఉంటాడు, రాష్ట్రానికి ఒక అధికారి ఉంటాడు, ప్రపంచంలో దేశానికి ఒక అధికారి ఉంటాడు. కానీ దేవాతి దేవుడు సర్వాధికారి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు అధికారుల దగ్గరికి వెళితే నీ పని అవుతుందో కాదో తెలియదు, కానీ ఆయన సర్వాధికారి ఆయన దేవుని దగ్గరికి వెళితే ఖచ్చితంగా నీ పని జరుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా నీవు రావాల్సింది, నువ్వు అడగాల్సింది ఈ లోకపు అధికారులను కాదు, కానీ సర్వాధికారి అయిన దేవుని దగ్గరకు వచ్చి నీ బాధ, నీ కష్టము, నీ దుఃఖము, నీ వేదన ఏమిటో నువ్వు ప్రార్థన ద్వారా తెలియచేస్తే దేవుడు, ఆ అధికారి, సర్వాధికారి అయిన దేవుడు నా ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సర్వాధికారి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరికంటే ఉన్నతుడు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఉన్నతుడైనటువంటి ప్రధాని ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు, లేదా మిగతా దేశాలలో కొన్ని దేశాలలో రాజులు ఉంటారు. వారంతా దేశంలో అందరికంటే సంపన్నులు, ఉన్నతులు. కానీ ఇక్కడ పిలువబడుచున్న సర్వాధికారి అయిన దేవుడు అందరికంటే, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఆయన ఉన్నతుడు. అందుకే ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు.
అనేక ఈ లోకంలో ఎన్నో సింహాసనాల మీద కూర్చోవచ్చు మనుషులను వారు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు. అంటే నీవు నేను చేరుకోలేము. ఈ లోకము మనుషుల కాడికి మనుషులు చేరుకోవచ్చు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడు, అనగా అందరికంటే ఉన్నతుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఎట్టివాడో రుచి చూసి తెలుసుకోవాలి. నీవు నేను ఇంకా రుచి చూడటం లేదు, నీవు చూడటం లేదేమో. ఇక మీదట ఆయన ప్రభావం ఎలాంటిదో, ఆయన శక్తి ఎలాంటిదో నువ్వు రుచి చూడాలి. దేవుని యొక్క శక్తి ప్రభావం ఎలాంటియో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. మన బాధను కష్టాన్ని సర్వాధికారి అయిన దేవునికి విన్నవించుకుందాం, వినయముతో విన్నవించుకుందాం. ఆ దేవుడు మనకు జవాబిస్తాడు. ఎంతమందికి జవాబులు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇవ్వలేదు. ఈ మాటలు వింటున్నా నీకెందుకు దేవుడు ఇవ్వడు? సర్వాధికారి అయిన దేవుని దగ్గరికి రా, దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ఎట్టివాడ రుచి చూడాలి. ఆయన సర్వాధికారి అంటే ఆయన అందరికంటే ఉన్నతుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవ విషయము, ఆయన ఏకైక దివ్య పరిపాలకుడు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సర్వాధికారి అంటే అర్థము అందరికంటే ఉన్నతుడు. ఆ క్రమంలో ఆయన ఏకైక దివ్య పరిపాలకుడు, ఆయన మాత్రమే గొప్ప పరిపాలకుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏకైక దివ్య పరిపాలకుడు. పరిపాలకులు ఎందరో ఉన్నారు, కానీ అందరి పరిపాలించే పరిపాలకుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో రాజులు, మంత్రులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు. ఎందరూ ఉన్నను వీరందరూ ఈ లోకంలో ఉన్న ప్రజలను పరిపాలిస్తారు, కానీ వీరందరినీ మనని పరిపాలించే దేవుడే ఆ ఏకైక దివ్య పరిపాలకుడైన సర్వాధికారి అయిన దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాము. ఎంత భాగ్యము, ఎంత ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఆయన ఏకైక దివ్య పరిపాలకుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ వాక్యం ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క కృపచేత దేవుని యొక్క దీవెనలు పొందుకోవలసిన అవసరత ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలలో ఆయన ఆ దివ్య పరిపాలకుడు, సర్వాధికారి అయిన దేవుడు ఎట్టివాడంటే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. ఆ సర్వాధికారి అయిన దేవుని క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. నిజమే, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ఏకైక దివ్య పరిపాలకుడు. ఆయన మాత్రమే మన పరిపాలకుడు అన్న విషయాన్ని, నా పరిపాలకుడు ఆయనే. ఈ లోకంలో ఉన్నవారు పరిపాలించేది కొంతకాలమే. లోకరక్షకుడైన దేవుడు ఏకైక దివ్య పరిపాలకుడు. ఆయన శాశ్వతమైన పరిపాలకుడు. గతంలో ఉన్న పరిపాలకుడు ఆయన, ప్రస్తుతం ఉన్న పరిపాలకుడు, రాబోయే దినాలలో కూడా ఉండే పరిపాలకుడు. అట్టి పరిపాలకుడు దగ్గరికి కదా మనం రావలసింది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అట్టి పరిపాలకుడైన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధిద్దాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయన ఎట్టి ప్రభావం కలిగిన వాడో రుచి చూడాలి. మొదటగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. రెండవది ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఒమ్నిపొటెంట్. మూడవ విషయం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సర్వలోకనాథుడు. సర్వలోకనాథుడు అంటే అర్థము ప్రియ దేవుని బిడ్డలారా, లార్డ్ ద ఓల్డ్ వరల్డ్, లార్డ్ ఆఫ్ ఓల్డ్ వరల్డ్ అనగా ఆయన సర్వలోకనాథుడు. ఆయన సర్వలోకనాథుడు అంటే ఆయన ప్రపంచమంతటికి ప్రభువు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచమంతటికి, శూన్యానికి, ప్రకృతికి, నీకు నాకు, ఈ లోకంలో ఉన్న వారందరికీ ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఆయన మాత్రమే ఏకైక ప్రభు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వలోకనాథుడంటే ప్రపంచమంతటికి ప్రభు. మోషేతో దేవుడు అన్న మాట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎస్, ఆయన మాత్రమే ఏకైక దేవుడు. నీవు తప్ప అంటే మనము కూడా అనుకోవాలి, అయ్యా నీవు తప్ప మాకే దేవుడు లేడయ్యా. నువ్వు లోకంలో ఎవరెవరిని ఆరాధిస్తున్నావో, ఇదిగో సర్వలోకనాథుడైన దేవుడే నిజ దేవుడు అని తెలుసుకోవాలి.
నువ్వు లోకంలో ఎవరెవరిని మహిమపరుస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవుడు చేసిన నన్ను దేవుడు చేస్తే ఆ సర్వలోకనాథుడైన దేవుని ఆరాధించకుండా మనిషి చేసిన వాటిని ఆరాధిస్తున్నావేమో. కాదు, ఆయన ప్రపంచమంతటికి ప్రభువు, ఆయన మాత్రమే ప్రభువు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సర్వలోకనాథుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన సర్వలోకనాథుడు అంటే ప్రపంచమంతటికి ప్రభు. ఆయన తప్ప దేవుడు అన్నాడు మోషేతో, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని మోషేతో అన్నాడు. నిజమే, నీకు నాకు మాత్రమే కాదు, ప్రపంచమంతటికి ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాల్సిన పని లేదు. సర్వలోకనాథుడైన దేవుని దగ్గరికి, ఆ దేవుని దగ్గరికి వెళితే మన బాధ, మన కష్టం ఏమిటో ఆయన తీసివేసే దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీసివేసే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోషువతో దేవుడు అన్నమాట ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, వారితో ఇట్లా, నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నదని ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ చెప్పాడు దేవుని ద్వారా. సర్వలోకనాథుడైన, అట్టి సర్వలోకనాథుడైన దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాను. అనగా ప్రపంచమంతటికి ప్రభు ఆయన. ఈ లోకంలో కోట్ల కొలది ప్రజలున్నారు. అన్ని కోట్ల మందికి ఏకైక దేవుడు ఆయనే, ఇక వేరొక దేవుడు లేడు, ఉండడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకో. ఆయన మాత్రమే నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఆయన మాత్రమే నీవు నేను ఆరాధించే దేవుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎందరో దేవుని బిడ్డలు ఆయన ఒక్కడే సర్వలోకనాథుడని ఆరాధించారు, దేవుని యొక్క ఆత్మీయతలో ఉన్నారు, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా ఆయన మాత్రమే సర్వలోకనాథుడు అనగా ప్రపంచమంతటికి ప్రభు అని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన రాజ్య వారసులం అవుతాం. కాబట్టి వాక్యంలోనికి వద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. ఆయన ఎట్టి ప్రభావం కలిగిన వాడు, ఎట్టి నామములు కలిగిన వాడు మనం రుచి చూడాలి. మొదటగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, రెండవది ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మూడవది సర్వలోకనాథుడైన దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎట్టివాడో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. నాలుగవదిగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో పేతురు భక్తుడు శ్రేష్టమైన మాట అంటున్నాడు. చూడండి, అక్కడ మనం గమనిద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. 4వ మాట ప్రియ దేవుని బిడ్డలారా, సర్వకృపానిధియగు దేవుడు. ఆయన సర్వకృపానిధియగు దేవుడు అంటే గాడ్ ఈజ్ ఆల్ మెర్సిఫుల్ అనే మాటను మనం చూస్తాం. గాడ్ ఈజ్ ఆల్ మెర్సిఫుల్, సర్వకృపానిధియగు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ అర్థం ఏమిటంటే అందరి ఎడల దయగలిగిన వాడు. కృప అంటే దయ. ఆయన అందరి ఎడల దయగలిగినవాడు, ఆయన మాటలు దయగలిగినవి. అందుకే ఆయన సర్వకృపానిధియగు దేవుడు. లోకములో ఎట్టి దుర్మార్గత చేసేవాడిని కూడా ప్రేమించేవాడు ఆయన. ఎట్టి పాపములో ఉన్నవాడిని సహితం ప్రేమించేవాడు. ఇదిగో ఆయన ప్రేమ అమూల్యమైనది, ఆయన దయ శ్రేష్టమైనది. మన ఎడల ఆయన అసలు ఈ లోకానికి ఆ దేవాతి దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు మానవ దేహాన్ని ధరించి రావటమే మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరలోకమును విడిచి పనికిరాని భూలోకానికి ఆ గొప్ప దేవుడు వచ్చాడంటే ఎట్టి కృప కలిగిన దేవుడు. సర్వలోకమంతటి మీద ఆయన కృప ఉన్నది. నువ్వు తెలుసుకొనిచున్నవా? ఆయన ఈ లోకానికి రావటమే మన ఎడల ఎట్టి కృపను కలిగి ఉన్నాడు. నీవు నేను అర్థం చేసుకోవాలి. ఆయనలో ఆత్మీయతలో ఎదగాల్సిన అవసరం ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే అందరి ఎడల దయ కలిగేవాడు, దయను చూపించేవాడు. ఆయన మాటలు దయగలిగినవి. ఎంత ప్రేమ ప్రియ దేవుని బిడ్డ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక్క స్త్రీ కొరకు సమరయ స్త్రీ కొరకు మధ్యాహ్నము ఎండవేళ 12 గంటలకు ఆయన బావి దగ్గర ఒక్క స్త్రీ కొరకు ఎదురు చూడటం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఒక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఒక్క స్త్రీ ఈ లోకంలో చాలామంది ఎన్నికలేనిది అంటుంటారు. కానీ ఆ లోకరక్షకుడైన దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు ఆ స్త్రీ కొరకు వెయిట్ చేశాడు.
ఎందుకంటే ఆమె ఆత్మను రక్షించటానికి, ఆమె మీద ప్రేమను పంచటానికి ఆయన కృప ఎట్టాడిదో ఆమె రుచి చూడాలి. లోకంలో జీవిస్తున్న ఆమె దేవుని కృప ప్రేమ ఎట్టాడిదో, ఆయన ప్రభావం ఎలాంటిదో రుచి చూడాలి. సమరయ స్త్రీ రుచి చూసింది, ఆయన మెస్సయ్యాన్ని తెలుసుకుంది, కుండ అనే పాత జీవితాన్ని విడిచిపెట్టింది, క్రొత్త జీవితాన్ని క్రీస్తును ప్రకటించటం అలవాటు చేసుకుంది. ఎంత శ్రేష్టమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సర్వకృపానిధియగు దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిదో ఇతరులకు ప్రకటించింది. ఆయన ఎట్టివాడో ఇతరులకు తెలియచేసింది. ఆమె చెప్పిన మాటలను బట్టి అనేక మంది విశ్వసించారు, నమ్మారు. ఈనాడు నీవు నేను కూడా ఆయన ఎట్టివాడో, ఎట్టి ప్రభావం కలిగిన వాడో తెలుసుకున్నావా? మందిరాలకు వెళుతున్నాం, ఆదివారం వెళుతున్నావో, నువ్వు ఏ టైంలో వెళుతున్నావో, వెళ్ళిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని వింటున్నాం. కానీ ఆయన సర్వకృపానిధియగు దేవుడని తెలుసుకున్నావా? ఆయన ఎట్టివాడయ్యా అంటే నీ కొరకు నా కొరకు మన పాపభారం ఆయన భుజముల మీద వేసుకున్న దయగలిగిన దేవుడు ఆ సర్వకృపానిధియగు దేవుడు. అట్టి దయాకృప మన మీద ఉంచాడు. మన కొరకే, మన పాపముల నుంచి విడిపించటానికే కృపగలిగిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల విషయమైన దయ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకే కదా ఈ విషయాన్ని గ్రహిస్తున్నామా? మన కొరకే కదా ఆయన వచ్చింది. అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. మన దోషముల నిమిత్తం ఆయన దయ కలిగి ఉన్నాడు. లోకములో నువ్వు అబద్ధమాడుతున్నావు, అదొక దోషము. పాపం చేస్తున్నావేమో, అదొక దోషము. నువ్వు చేసేటువంటి నీ వ్యసనాలన్నిటి నుంచి నువ్వు విడిపించబడాలని దేవుడు దయ కలిగి ఉన్నాడు. నీలో ఏ వ్యసనం ఉన్నదో దాంట్లో నుంచి బయటికి రా. ఇదిగో సర్వకృపానిధియగ దేవుడు అనగా దయగలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దగ్గరికి రా. ఆయన మన ఎడల మన పాపముల విషయమై దయ కలిగి ఉన్నాడు. అట్టి దయను పొందుకొనుటకు సిద్ధంగా ఉన్నావా? అందుకే ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఇక మిగిలింది ఆ దయగలిగిన దేవుని యొక్క సర్వకృపానిధియగు దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకొనుటయే. ఆయన దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నామా? అలాగైతే ఈ క్రీస్తు కృపా పరిచర్యలని ఈ వాక్యం ద్వారా నువ్వు బలపడి క్రీస్తు అనగా దేవుడు ఎట్టివాడో నువ్వు రుచి చూసి ఆ దయగలిగిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎట్టివాడో మనం రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఎట్టివాడయ్యా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే సర్వలోకనాథుడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే సర్వకృపానిధియగు దేవుడు. నీవు ఇతరులకు ప్రకటించాలని నువ్వు ఆలోచన చేస్తే ఈ మాటలు ప్రకటించు. ఆయన ఎట్టివాడు ఇతరులకు రుచి చూపించు. అలాగైతే ఈ భాగ్యము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బహుగా ఫలించి ఆత్మీయత ముందుకు నడుస్తూ అనేక మందిని సర్వశక్తి గల దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి ఇంకా అనేక ఆత్మల రక్షణ కొరకు మనమందరం కలిసి ముందుకు నడవాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆ దేవాతి దేవునికి వేవేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మీరు వినటమే కాదు, అనేక మందికి మీరు ఈ మాటలు ఈ యొక్క క్రీస్తు కృప పరిచర్యల ద్వారా ఇతరులకు తెలియచేయండి, ప్రకటించండి. మేలులు దేవుని యొక్క మేలుల ఆశీర్వాదాలు పొందాలని ఈ మాటలతో తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.